అందరికీ నమస్కారం అండి. ఈరోజు కదా అమ్మ నువ్వు చెప్పినట్టే నువ్వు చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నానగా అది సరిపోదని మళ్ళీ ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అవసరమా? ఇవేమీ వద్దు అమ్మా, ప్లీజ్ నా మాట వినవే. నేను నీ పేరు స్పందన అని కాకుండా సుబ్బలక్ష్మి, వెంకటలక్ష్మి అని పెట్టాల్సింది. అసలు నువ్వు ఈ జనరేషన్లో పుట్టిన అమ్మాయివేనా? నేను నా పెళ్లి టైంలో మీ నాన్నని చూడడానికి ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసా? ఎలా ఉంటారో, ఎంత హైట్ ఉంటారో, ఎన్ని ఆలోచనలు ఉండేవో తెలుసా? ఆ ఛాన్స్ వచ్చినప్పుడు మిస్ చేసుకోకు. రేపు మార్నింగ్ మీ ఫోటోషూట్ పాపికొండల మధ్యలో గోదావరిలో. ఇప్పుడు పడుకుని ఉదయం త్వరగా లేచి మీ ఆయన పిలిచిన టైంకి వెళ్ళు. ఇదిగో మాటల్లోనే మీ ఆయన, అదే మా అల్లుడు కాల్ చేశాడు, మాట్లాడు అని ఫోన్ స్పందనకి ఇచ్చి సత్యవతి వెళ్ళిపోయింది. హలో స్పందన గారా, నేను మనోహర్ని. ఏంటి ఇంకా పడుకోలేదా? రేపు షూట్ ఎలా జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉన్నారా అని చిలిపిగా నవ్వుతూ, హలో ఉన్నారా కాల్లో? మీకు గుర్తుందిగా రేపు మన షూట్ ఉంది. సో మీరు ఇస్కాన్ టెంపుల్కి వస్తే అక్కడే నేను పికప్ చేసుకుంటా. అక్కడ నుండి డైరెక్ట్గా కెమెరామ్యాన్తో కలిసి షూట్కి బోట్లో పోలవరం నుండి పాపికొండలు వెళ్ళిపోతాం అని గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ చేశాడు. స్పందన తన బాధ ఎవరితో చెప్పాలో అర్థం కాక తన ఫ్రెండ్ కవితకి కాల్ చేసింది. హలో స్పందన, ఈ టైంలో కాల్ చేసావు, ఏమైందే? ఆర్ యూ ఓకే? హలో, ఓకే, నేను బాగానే ఉన్నా. భయంగా ఉందే, పెళ్ళికి ఇంకా 1 వీక్ టైం ఉంది. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదే. రేపు మళ్ళీ ఫోటోషూట్ అంట. ఎక్కడికైనా దూరంగా పారిపోవాలని ఉందే. ఏం చేయాలో చెప్పే, భయంగా ఉందే. నాకేంటే చెప్పేది, అబ్బాయి అలా ఉండాలి ఇలా ఉండాలని పిచ్చి ఆలోచనలతో ఎంతమంది నిన్ను లవ్ చేసినా రిజెక్ట్ చేసావు. ఇప్పుడు మీ ఇంట్లో మ్యాచ్ చూస్తే అది వద్దు అంటున్నావు. సన్యాసం ఏమైనా తీసుకుంటావా పెళ్లి చేసుకోకుండా? మీ ప్లేస్లో మీ ఇంట్లో నేను గనక పుట్టి ఉంటే ఈ టైంకి 2 పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు. నాకు ఎలానో మా వాళ్ళు పెళ్లి చేయరు. సో ఒక పని చేయినా, రేపు షూట్కి నేను వెళ్ళనా మీ ఆయనతో? నీకు ఓకే అయితే నేను వెళ్తా. ఈ టైం ఫ్రెండ్వి అని నీకు చేశా చూడు, నాదే బుద్ధి తక్కువ. నీకంటే మా అమ్మ బెటర్. ఉంటానే అని కాల్ కట్ చేసింది స్పందన. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ డే. పోలవరం దగ్గర పాపికొండలకు పోయే బోట్స్ అన్నీ వరుసగా ఉన్నాయి. మేము బుక్ చేసిన సితారా ట్రావెల్స్ బోటు వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. నేను, మనోహర్ అండ్ కెమెరామెన్ బోటు ఎక్కేశాం. మేము ఎక్కిన బోట్లో చాలామంది లవర్స్, కపుల్స్, చిన్నపిల్లలతో ఒక 40 మంది వరకు ఉన్నారు. పాపికొండలు వెళ్ళే పర్యాటకులకు ఆనందపరచడానికి బోట్లో ట్రావెల్స్ వారు డ్యాన్సులు, చిన్న చిన్న ప్రోగ్రామ్స్, అంత్యాక్షరి లాంటి గేమ్స్ ఆడిస్తారు. కపుల్స్తో ప్రపోజ్ చేయిస్తారు. ప్రతి ఒక్కరికి యాక్టివ్ అయ్యేలా భలేగా 2 గంటల ప్రయాణం చాలా తాపీగా సరదాగా సాగిపోతుంది. ట్రావెల్స్ వాళ్ళ ప్రపోజల్ ప్రోగ్రాం నాతోనే మొదలుపెట్టారు. మనోహర్ని ప్రపోజ్ చేయడం నా టాస్క్. అసలే నా పరిస్థితి బాగాలేదు అంటే ఈ ట్రావెల్స్ వాళ్ళు నన్ను ఇలా బుక్ చేశారు. నేను మైక్లో ఏం ప్రపోజ్ చేస్తానా అని మనోహర్ చాలా ఆసక్తిగా ఉన్నాడు. అంతకన్నా ఉత్సాహంగా అక్కడ కూర్చున్న జంటల్లో కనిపిస్తోంది. నాలో పెరుగుతున్న టెన్షన్ చూసి మనోహర్ ఏమనుకున్నాడో ఏమో, నా మైక్ తన చేతిలోకి తీసుకున్నాడు. ప్రపోజ్ ఎవరు చేస్తే ఏంటి, చెప్పాల్సింది ప్రేమేగా, నేనే తనకి ప్రపోజ్ చేస్తా అని తను స్టార్ట్ చేశాడు. కొన్ని కోట్ల సార్లు ప్రపోజ్ చేసినా సరే వర్ణించడానికి ఇంకా మిగిలిపోయే ముత్యం ప్రేమంటే. కొన్ని లక్షల సార్లు ప్రేమ ఉత్తరాలు రాసినా సరే ప్రేమను ఇంకా అక్షరాలలో పలికించలేని భావమే ప్రేమంటే. కొన్ని వేల సార్లు ఐ లవ్ యూ అని చెప్పినా ఇంకా వినాలి అనుకునే మధుర వచనమే ప్రేమంటే. ప్రేమంటే 2 అక్షరాల పదం మాత్రమే కాదు, 2 జీవితాల ప్రయాణం, 2 హృదయాలు ఒక్కటిగా పలికే సంగీతం ప్రేమంటే. మనం కోరుకునే అదృష్టం మన పక్కనే ఉంటే మనకు మాటలు కూడా రావు. తన ప్రేమ నాకు దక్కడం నా అదృష్టం అని ఇంకేదో చెప్పబోయి నా వైపు చూశాడు మనోహర్. కానీ నేను అతను చెప్పిన విషయాలు ఏమీ విననట్టు దూరంగా వెళ్ళిపోతున్న గోదావరి అందాలను చూస్తూ ఉన్నాను. అతను చెప్పేవి నా చెవికి వినిపిస్తున్నా మనసు వరకు వెళ్ళడం లేదు. ఇలా డ్యాన్సులు, ప్రపోజల్స్ మధ్య గోదావరి అలల మీద మా 2 గంటల ప్రయాణం ఆనందంగా గడిచింది. అందరిలో మా జంట స్పెషల్ అట్రాక్షన్లా ఉంది. అందరూ మమ్మల్నే చూస్తున్నారు. ముఖ్యంగా మా వెనక కూర్చున్న యువకులు నా వైపు చూసి వెంటనే మనోహర్ వైపు అసూయగా చూస్తున్నారు. ఇంత అందం దక్కిన అతను అదృష్టవంతుడని. కానీ వాళ్లకు తెలియదు అసలు విషయం. తరువాత మేము వెళ్ళవలసిన పాపికొండలలోని శ్రీవాక అనే ప్లేస్కి వచ్చాము. అమ్మ ఒడిలోకి చేరిన పిల్లాడిలా మేము ప్రకృతి ఒడిలోకి చేరినట్లుగా ఉంది. చుట్టూ అందమైన చెట్లు, మధ్యలో గోదావరి ఒడ్డున ఇసుక తినెలు. ఆ అనుభవం చూసిన వాళ్ళు వర్ణించడానికి కూడా మాటలు రానంత అందంగా ఉంది. బోటు గోదావరి ఒడ్డుకు చేరుకుంది. మేము దిగడానికి బోటుకి ఒడ్డున మధ్యలో కర్రలతో చేసిన చిన్న వంతెన లాంటిది వేసి ఉంది. అందరూ ఆ అద్భుతమైన అందాన్ని చూస్తూ కేరింతలు కొడుతూ కిందకి దిగుతున్నారు. చివరిగా నేను, మనోహర్ బోటులో ఉన్నాం. వెళ్దాం పదా అని మను నా వైపు సైగ చేశాడు.
మీరు దిగండి, నేను దిగుతా అని కళ్ళతో సైగ చేశా. ఆయన దిగేశారు. అంతలో ఒడ్డు మీద నుంచి కెమెరామ్యాన్ బోట్లో కెమెరా మర్చిపోయా, తీసుకురండి అని అరుస్తున్నాడు. బోట్లో చుట్టూ చూస్తే చైర్స్ కింద కెమెరా ఉంది. అది పట్టుకుని నేను లాస్ట్లో వంతెన మీద నుండి దిగుతూ ఉండగా నా కాళ్ళు వంతెన మీద వేసిన వెంటనే బోట్ చిన్నగా కదిలి నా చేతిలో ఉన్న కెమెరా కింద నీటిలో పడిపోయింది. అందరూ చూస్తూ ఆశ్చర్యంలో ఉన్నారు. వెంటనే మను నా దగ్గరికి వచ్చి నేను పడిపోకుండా నన్ను పట్టుకుని మెల్లగా నన్ను ఒడ్డుకు తీసుకువెళ్ళాడు. అంతలోనే తేరుకున్న కెమెరామెను నీటిలో మునిగిపోయిన కెమెరా వైపు చూస్తూ నీటిలో దిగబోతూ ఉండగా పడవలోని అబ్బాయి వద్దు అని వారించడంతో ఏం చేయాలో తెలియక బిక్కముఖం పెట్టేసుకున్నాడు. ఆ బ్యాగులో డ్రోన్ కెమెరా కూడా ఉంది. అయ్యో ఎలా ఇప్పుడు అని బాధపడుతూ ఉండగా వెంటనే మనోహర్ అతని వద్దకు వెళ్ళి సారీ చెప్పి కొత్త కెమెరా కొనిస్తానని చెప్పాడు. మీరు కొంటారు సార్, కానీ అసలు సమస్య అది కాదు. ఇప్పుడు మీ ఫోటోషూట్ ఎలా చేయాలో అర్థం కావడం లేదు అని కెమెరామ్యాన్ చెప్పడంతో మను కూడా ఆలోచనలో పడిపోయాడు, ఏం చేయాలా అని. ఇంతలో అక్కడ ఉన్న బోటు అతను వాళ్ళ దగ్గరికి వచ్చి, సార్ ఇంకో 2 గంటల్లో ఈ బోటు రిటర్న్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఉన్న టూరిస్ట్స్ అందరూ కూడా రిటర్న్ అయిపోతారు. కెమెరామ్యాన్ మాతో పోలవరం వచ్చి అక్కడ నుండి సాయంత్రం పాపికొండల వైపు వచ్చే బోట్లో ఇంకో కెమెరా తీసుకుని వస్తే సరిపోతుంది. అప్పటి వరకు సార్ మేడం ఇద్దరూ ఇక్కడ ఉన్న బాంబో రిసార్ట్స్లో ఉంటారు అని సలహా ఇచ్చాడు. కెమెరామ్యాన్కి మళ్ళీ రావడం ఇబ్బందిగా ఉన్నా ఇంకో ఆప్షన్ లేక 2 గంటల తర్వాత మిగతా టూరిస్ట్ అందరితో కలిసి బయలుదేరాడు. సిరివాకలో మను మరియు స్పందన మిగిలిపోయారు. స్పందనకి ఇదంతా ఇబ్బందిగా ఉన్న ఆ ప్రదేశంలో ఉన్న అందాలను చూస్తూ కొంతవరకు ఆనందంగా ఉంది. వచ్చి 2 గంటలు అయినా ఏమైనా మాట్లాడుతుందని ఎదురు చూస్తున్నా మనుకి నిరాశే మిగిలింది. ఇక లాభం లేదని తనే కల్పించుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. అమ్మాయి బిడే పడుతుందేమో అని. వ్యూ చాలా బాగుంది కదా స్పందు, ఇక్కడే ఇలా మనిద్దరం జీవితాంతం ఉండిపోతే ఎంత బాగుంటుంది కదా అని అంటూ. స్పందన ఏమంటుందా అని స్పందన వైపు తిరిగాడు. స్పందన కళ్ళల్లో కోపం కనిపించింది. ఒక్కసారిగా మనోకి ఉన్న మూడంతా పోయింది. సారీ స్పందన, ప్లేస్ బాగుంది కదా, అందుకే అలా అన్నాను, ఏమనుకోవద్దు. మనం వచ్చి చాలాసేపు అయ్యింది, అయినా ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడడం లేదు. ఈ ప్లేస్ నీకు నచ్చలేదా, లేక నేనే నీకు నచ్చలేదా అని సూటిగా అడిగేశాడు. స్పందనకి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. తనకి ఈ పెళ్ళే నచ్చడం లేదు అని ఎలా చెప్పాలో తెలియడం లేదు. కానీ ఇప్పటికే లేట్ అయ్యింది, ఇంకా లేట్ చేయకూడదు అని మెల్లగా చెప్పడం స్టార్ట్ చేసింది. సారీ మనోహర్ గారు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఈ పరిస్థితిలో ఇలా చెబుతున్నందుకు సారీ, కానీ మా వాళ్ళు ఎంత చెబుతున్నా వినకుండా ఇక్కడ వరకు తీసుకొచ్చారు. ఐ యామ్ రియల్లీ సారీ. మీకు ముందే చెప్పాలి, కానీ నాకు అవకాశం రాలేదు. మనుకు అప్పటి వరకు నచ్చిన ఆ గోదావరి తీరం ఇప్పుడు ఎందుకో శ్మశానంలా కనిపిస్తోంది. తను కట్టుకున్న కలలు అన్నీ పేకమెడల్లా కూలిపోతాయి. కానీ వెంటనే తేరుకొని తన బాధని లోపలే దాచుకుంటూ, అయ్యో స్పందన గారు, సారీ, నేనే తప్పుగా ఊహించుకున్నాను. మీ అభిప్రాయం ఏంటో ఒక్కసారి కూడా అడగకుండా నేను ఇక్కడ వరకు రావడం కరెక్ట్ కాదు. ఒక్కసారైనా అడగాల్సింది. నాకు మీరు బాగా నచ్చారు, అందుకే ఏం ఆలోచించకుండా మీకు ఓకే చెప్పేశాను. ఆ ఆనందంలో మిమ్మల్ని అడగాలి అన్న ఆలోచన కూడా రాలేదు. నాదే తప్పు, వీలైతే నన్ను క్షమించండి. స్పందన మను కళ్ళల్లోకి చూసింది. కంట్లో నీళ్లు ఉన్నాయి. మను ప్లేస్లో వేరేవారైతే నన్ను అక్కడే గోదావరిలో తోసేసి ఇంటికి వెళ్ళిపోయేవారు. ఇంకో 3 డేస్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు వద్దు అని నేను చెప్పిన వెంటనే ఇంత కూలుగా మాట్లాడిన మను ఆ సమయంలో స్పందనకి కొత్తగా కనిపించాడు. పెళ్లి చూపుల్లో మను చూసినప్పుడు అబ్బాయి బాగున్నాడు అనుకుంది. కానీ ఇప్పుడిప్పుడే స్పందనకి మను ఏంటో అర్థమవుతున్నాడు. మను వెంటనే స్పందన వాళ్ళ ఇంటికి మను వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేసి పెళ్లి క్యాన్సిల్ చేయమని చెప్పాడు. దానికి కారణం నేనే అని కూడా చెప్పాడు తప్ప స్పందన గురించి ఏమీ చెప్పలేదు. స్పందన గారు, మీరు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. పెళ్ళి క్యాన్సిల్ మీ ఇంట్లో మా ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి చెప్పేశాను. సో మీరు టెన్షన్ పడకండి. ఇంకో గంటలో బోటు రిటర్న్ వస్తుంది, దానిలో వెళ్ళిపోదాం. ఇప్పుడైనా కాస్త నవ్వండి అని చెప్పాడు. స్పందన ఏం చేయాలో అర్థం కాలేదు. 10 నిమిషాల్లో తన పరిస్థితి అర్థం చేసుకుని ఇంత చేసిన మనుని రిజెక్ట్ చేసినందుకు బాధపడాలా, లేక పెళ్ళి క్యాన్సిల్ అయినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలో అర్థం కావడం లేదు. అలానే మనుని చూస్తూ ఉండిపోయింది. నిజంగానే మనుని రిజెక్ట్ చేయడానికి తన దగ్గర కారణాలంటూ ఏమీ లేవు. తను ఏమైనా తప్పు చేస్తుందా అనే ఫీలింగ్ మొదటిసారి స్పందనకి అనిపించి సైలెంట్గా ఉండిపోయింది. ఏంటి స్పందన గారు, ఇది ఇప్పుడైనా నవ్వుతారేమో అనుకున్నా.
ఇప్పుడు కూడా ఇంత సైలెంట్గా ఉన్నారు? మహా అయితే ఇంకో గంట సేపు నాతో మీకు టార్చర్. ఆ తర్వాత మీరు ఎవరో నేను ఎవరో. కాబట్టి ఈ ఒక్క గంట అయినా ఫ్రెండ్స్ లాగా కొంచెం ఫ్రీగా ఉందామా? నాతో రండి, అక్కడ లొకేషన్ బాగుంది. గోదావరి తీరానికి ఆనుకుని ఉన్న ఇసుక తిన్నెల్లోకి ఇద్దరూ వెళ్తారు. అప్పటి వరకు కొద్దిగా ఎండగా ఉన్న వాతావరణం మబ్బులతో చాలా కూల్గా మారిపోయింది. వర్షం పడే ముందు వాతావరణంలా చాలా అద్భుతంగా మారిపోయింది. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. అప్పటి వరకు పొదల్లో దాగిన నెమలిలా ఉన్న స్పందన పురివిప్పిన నెమలిలా మారిపోయింది. ఆ గోదావరి ఇసుక తిన్నెల్లో జింక పిల్లలాగా హుషారుగా నాట్యం చేసింది. తను చూస్తున్నది కలో నిజమో అర్థం కాని మైకంలో మను అలా చూస్తూ కేరింతలు కొడుతూ స్పందనని ఉత్సాహపరుస్తున్నాడు. ఇంతలో చిన్న చినుకులు అక్కడ పడడం మొదలయ్యాయి. స్పందన ఇంకా హుషారుగా ఒక మైకంలో ఉన్నదానిలాగా డ్యాన్స్ చేస్తూనే ఉంది. పెళ్లి క్యాన్సిల్ అయ్యింది అన్న ఉత్సాహమా, లేదా ఆ ప్రదేశం అంతలా నచ్చడం వల్ల అలా డ్యాన్స్ చేస్తుందో అనే సందేహంలో మను అలా చూస్తూ తనని తాను మర్చిపోయి తను కూడా చిన్నగా డ్యాన్స్ చేస్తున్నాడు. పాపికొండల అందాలు నడుమ ప్రకృతి ఒడిలోని వెల్లు విరిసిన అద్భుతమైన గోదావరి నదీ తీరం ఒడ్డులో ఇసుక తీరంలో మప్పులు హోయలు పోతూ సాగిపోతూ ఉండగా, పక్షులు కిలకిల మధ్యలో జడివాన హోరులో పిల్లకాలువలో ఈత కొట్టే చేప పిల్లలాగా, వరి పొలాల్లో చెంగు చెంగుమని ఎగురుతూ పోయే లేగదూడలాగా, ప్రకృతి పరిచిన పారవస్యపు పరికిణి కట్టుకున్న పల్లె ఆడపడుచులాగా ఆ ఆనందమాయకంలో ఇద్దరు ఓలలాడుతున్నారు. వర్షంలో తడుస్తున్నామన్న స్పృహ కూడా లేదు ఇద్దరికి. తనకి నచ్చిన అమ్మాయి తనని రిజెక్ట్ చేసిన బాధని కూడా మను మర్చిపోయి తన పక్కన అలా డాన్స్ చేస్తున్న అమ్మాయిని చూస్తూనే గోదావరమ్మలాగా పరవళ్ళు తొక్కుతున్నాడు. ఇంతలో మనుకి కాల్ వచ్చి ఈ ప్రపంచంలోకి వచ్చాడు. సార్, నేను కెమెరామ్యాన్ అని మాట్లాడుతున్నా. పెద్ద తుఫాన్ అంట సార్, ఇటువైపు నుండి ఒక బోటు కూడా రావట్లేదు. ఇక్కడ పెద్ద వర్షం పడుతోంది. ఇది ఎప్పుడు ఆగుతుందో తెలియట్లేదు సార్ అని చెబుతూ ఉండగానే మొబైల్లో వర్షపు చినుకు పోయి మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మనుకి ఏం చేయాలో అర్థం కాలేదు. మొబైల్ పోయింది. స్పందన ఇంకా డ్యాన్స్ చేస్తూనే ఉంది. తను క్లాసికల్ డాన్సర్ అని తెలుసు, కానీ మరీ ఇంతలాగా మైమర్చిపోయి చేస్తుంది అని తెలియదు. వెంటనే స్పందన దగ్గరికి వెళ్ళి తన చేతిని పట్టుకుని తన వెంట వెళ్తూనే ఉన్నాడు. స్పందన కూడా అడ్డు చెప్పకుండా మను వెంట పరుగులు తీసింది. ఇద్దరు రిసార్ట్లోకి వెళ్ళారు. రిసార్ట్ అదేదో పెద్ద భవనం ఏమీ కాదు. వెదురు బొంగులతో పేర్చిన చిన్న గది. అందులో ఇద్దరు మనుషులు పట్టేంత ప్లేస్ మాత్రమే ఉంది, అంతే. మను ఇంకా స్పందన చేతిని పట్టుకునే ఉన్నాడు. చిన్న గది బయట పెద్ద వర్షం. నిలువునా తడిచిన స్పందన అప్పుడే తన డ్యాన్స్ మైకం నుంచి చిన్నగా బయటికి వచ్చి తాము ఏ పరిస్థితిలో చిక్కుకున్నామో మెల్లగా అర్థం చేసుకుంది. డ్యాన్స్ చేసే మైకంలో ఉన్న స్పందన హ్యాండ్ బ్యాగు ఇసుక తిన్నెల మీద పడిపోయింది. అందులోనే మొబైల్ ఉంది. ఇద్దరి దగ్గర ఫోన్ లేదు. బయట బీభత్సమైన వర్షం. సారీ స్పందన, నా వల్లే నీకు ఈ పరిస్థితి. ఇలా ఇక్కడ చిక్కుకొని పోయాం. ఇద్దరి మొబైల్స్ కూడా తడిచిపోయాయి. ఎవరినైనా సహాయం అడుగుదామంటే ఇక్కడ ఎవరూ కనిపించడం లేదు. పైగా బయట బీభత్సమైన వర్షం. ఎందుకు అంత కంగారు పడుతున్నారు మనోహర్ గారు? వర్షం తగ్గిపోతుంది, బోటు వస్తుంది, వెళ్ళిపోదాం, అంతేగా. ఇందులో అంత ప్రాబ్లం ఏముంది? ఇది చిన్న వర్షం కాదు స్పందన. కెమెరామెన్ కాల్ చేశాడు. బోట్స్ ఏవి రావడం లేదంట. అన్నీ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు అంట. మనం మధ్యలో ఇరుక్కుపోయాం. స్పందనకి అప్పటికి వెలిగింది తన పరిస్థితి. మొబైల్స్ లేవు. మొత్తం నిలువునా తడిచిపోయింది. ఇది చిన్న గది. బయట పెద్ద వర్షం పడుతోంది. ఏ పిడుగు మీద పడుతుందో తెలియదు. తుఫాను ఎప్పుడు ఆగుతుందో అస్సలు తెలియదు. ఎంతసేపు ఇలా ఉండాలో తెలియట్లేదు. మెల్లగా చీకటి పడుతోంది. బయటకు వెళ్దామంటే ఆగకుండా వర్షం పడుతూనే ఉంది. స్పందన, మను ఇద్దరు చెరువు వైపున కూర్చుని ఉన్నారు. మను తడిచినా పర్లేదు, బయటికి వెళ్ళి ఎవరైనా ఉన్నారేమో చూద్దాం అని తలుపు తీసేసరికి పెద్ద శబ్దంతో ఉరుము ఒకటి వస్తుంది. స్పందన భయపడి నిలువెల్లా వణికిపోయింది. వెంటనే మను తలుపు మూసేశాడు. అలా ఎన్ని గంటలు గడుస్తుందో తెలియట్లేదు. చీకటి పడుతుంది. వర్షం ధారాపాతంగా పడుతూనే ఉంది. ఉరుములు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఉన్న వెదురుతో చేసిన ఇల్లు కదులుతూనే ఉంది. అది ఎప్పుడు కూలిపోతుందో అర్థం కావడం లేదు. ఎదురు ఇళ్ళు కావడంతో సన్నని రంధ్రాల నుంచి వర్షపు నీరు వాళ్ళ మీద పడుతూనే ఉంది. స్పందన చలికి నిలువున వణికిపోతోంది. అర్ధరాత్రి అవుతోంది. ఇంకా వర్షం పెరుగుతోంది, కానీ తగ్గడం లేదు. స్పందన చలికి వణుకుతూ దగ్గరగా ముడుచుకుని కూర్చుంది. మను అది చూసి తను వేసుకున్న జాకెట్టు స్పందనకి ఇస్తాడు. అది వేసుకున్న స్పందన ఇంకా వణుకుతూనే ఉంది. మనుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అలా వణుకుతున్న స్పందనని ఎలా సేవ్ చేయాలో అర్థం కావడం లేదు. కురుస్తున్న వర్షం అప్పటికే వాళ్ళ పాదాల వరకు ఉంది. కాళ్ళ కింద నీరు, శరీరం మీద పడుతున్న నీరు, చీకటిలో ఉరుముల వల్ల వస్తున్న
చిన్న వెలుగు మాత్రమే అక్కడ ఉంది. ఒక్కసారిగా ఆకాశం బద్దలైనట్టుగా ఉరిమిన పిడుగు శబ్దంతో స్పందన నిలువెల్లా కంపించిపోయి భయంతో మనుకి దగ్గరగా జరిగి మను ఒడిలోకి వచ్చేసింది. మనుకి ఏం చేయాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. ప్రకృతి విలయం ఒకవైపు, స్పందన ఒకవైపు. స్పందన అని మెల్లగా పిలిచాడు. తను ఇంకా భయం నుండి బయటికి రాలేదు. అలానే మను ఒడిలో ఉంది. మను తన గుండె చప్పుడు తనకే వినిపిస్తోంది. మెల్లగా స్పందనని పక్కకి జరపబోతూ ఉండగా ఈసారి వచ్చిన ఉరుముతో మను కూడా భయపడ్డాడు. ఇద్దరు ఒకరి కౌగిళ్లలో ఒకరు బందీలుగా ఉన్నారు. తడిచిన బట్టలతో ఒకరి శరీరం ఒకరికి తాకుతూ అంత విలయంలో కూడా చిన్న వెచ్చదనాన్ని ఇస్తుంది. మను, నాకు భయంగా ఉంది. మనం ఇలానే చనిపోతామా? ఇక్కడి నుండి బయటపడతామా అని మెల్లగా అంటూ వణికిపోతోంది స్పందన భయంతో, చలితో. మనుకి ఏం చెప్పాలో తెలియట్లేదు. అతని పరిస్థితి అంతే ఉంది. కానీ మెల్లగా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను స్పందు. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నీకు ఇష్టం లేకపోతే పెళ్లినే క్యాన్సిల్ చేసే అంత ఇష్టం. ఈ గోదావరి సముద్రంలో కలవాలని ఎంత ఆరాటపడుతుందో అంతకంటే ఎక్కువగా నిన్ను నా స్పందుని చేసుకోవాలని ఆరాటపడ్డాను. కానీ నీకు నచ్చని ఆ క్షణమే నేను తనని స్పర్శించకుండా దూరంగా వెళ్ళిపోతున్న గోదావరిని చూస్తూ బాధపడి ఇసుక తిన్నెలు మాదిరిగా అయిపోయాను. ఐ లవ్ యూ స్పందు అని మను కంటి నుండి నీరు స్పందన చెంపల మీద పడుతుంది. ఈసారి ఉరిమిన ఉరుముకి ఇల్లంతా వెలుగుతో నిండిపోయింది. స్పందన మనుని ఇంకా గాఢంగా అల్లుకుంది. ఇద్దరి మధ్య గాలి కూడా దూరనంతగా ఇద్దరు అల్లుకుపోయారు. వర్షానికి తడిచిన ఇద్దరి శరీరాలు గాఢంగా పెనవేసుకొని ఉన్నాయి. మను ఊపిరి ఆవేశంగా స్పందన నుదుటిని తాకుతోంది. ఇద్దరి మీద పడుతున్న వర్షపు చినుకులు ఇద్దరి నరాన్ని కంపించేలా చేస్తున్నాయి. అక్కడ పడుతున్న వర్షం కన్నా ఒకరి మీద ఒకరికి పెరుగుతున్న ప్రేమ వేడి రూపంలో పెరిగి ఇద్దరిని ఉక్కిరి బిక్కిరి చెయ్యేలా చేస్తుంది. ఆ నిట్టూర్పు సెగల నుండి మెల్లగా స్పందన, మను, మనం చనిపోతామా అని అంటుంది. లేదు స్పందన, నేను ఉండగా నీకేం కాదు. నిన్ను జాగ్రత్తగా మీ ఇంటికి చేర్చే బాధ్యత నాది. ఆ తరువాత నా దారిని నేను చూసుకుంటాను అని మెల్లగా మను అంటూ స్పందనని మెల్లగా తన కౌగిలి నుండి దూరంగా జరుపుతున్నాడు. వెంటనే స్పందన మనుని దగ్గరగా జరుపుకుని, ఈరోజు మనం బతికినా లేదా ఇలాగే చనిపోయినా ఈ రాత్రి మనకు మధుర జ్ఞాపకంగా మిగిలిపోవాలి మను అంటూ తన గుండెల్లోకి తీసుకుంది. మనుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇందాకనే ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పింది, ఇప్పుడేమో ఇలా. ఇంతలో మళ్లీ కురిసిన పిడుగు శబ్దానికి ఇద్దరు ఒకరినొకరు దగ్గరగా పెనవేసుకున్నారు. ఒకరి ఊపిరి ఒకరిని శరీరాన్ని తాకి ఇంకా ఒకరిలో లీనమైపోయారు. స్పందన తన పెదవులతో మను నుదుటి మీద ముద్దు పెట్టింది. అక్కడ పడిన ఇంకో ఉరుము శబ్దానికి స్పందన, మను ఇద్దరి పెదవులు కలుసుకున్నాయి. అలానే అతుక్కుపోయి మౌన సంభాషణ పలికిస్తాయి. ఒకరు అంటే ఒకరికి ఎంత ఇష్టమో తెలుసుకుంటున్నారు మెల్లమెల్లగా. స్పందన తన ముద్దులని మను ముఖం మీద గోదావరి మీద పడుతున్న వర్షపు చినుకుల్లా వేగంగా కురిపిస్తోంది. మను ఆ ధాటికి తనలో గోదావరిని చేర్చుకునే సముద్రం అలజడి మనులో ఉధృతంగా రేగుతోంది. తనలో దాగిన మన్మధుడు మూడో కన్ను తెరిచినట్టుగా స్పందన ముద్దులకు ప్రతిఫలంగా తన వేలు అర్జునుని గాంధీవం కన్నా వేగంగా కదిలిస్తూ స్పందన వీపు మీద నాట్యం చేస్తుంది. ఆ నాట్యం పారవస్యానికి మొదటి అనుభవం పొందే స్త్రీలో చెలరేగే యవ్వన ప్రవాహ వేగానికి ఎదురీదుతూ అలసిపోతూ తన ఓటమిని ఒప్పుకోకుండా ఇంకా ఉధృతంగా మనుని రెచ్చగొడుతోంది. మను స్పందన కురుల నుండి వచ్చే మల్లెల వాసన మతిపోగొడుతున్న మూర్చపోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా పక్క రాజ్యం మీద యుద్ధం ప్రకటించిన ప్రపంచ విజేత అలెగ్జాండర్ లాగా తన పరాక్రమంతో స్పందనని చిత్తు చేస్తున్నాడు. స్పందన నురికి మీద, చెంపల మీద, చెవి ముంగురాల మీద అలుపెరగని యుద్ధం చేస్తూ వాటికి కొంత ఓదార్పునిస్తూ మెడవంపులో జలపాతంలా జారుతున్న వర్షం చినుకులతో తన యవ్వన దాహాన్ని తీర్చుకుంటున్నాడు. స్పందన కూడా గంగలా ఉధృతంగా ప్రవహిస్తూ తన ప్రియుడి దాహాన్ని తీరుస్తూ తన్మయత్వంతో తన ఉచ్ఛ్వాస ఊపిరిని ప్రేమగా మనుకి అందిస్తోంది. మను యుద్ధాన్ని మెడవంపులో తన దాహార్తి తీర్చుకుని మెడ కిందగా తన యవ్వన రథాన్ని పోనిస్తూ గుప్తనిధుల వేట కోసం ఎదురు చూసే వేటగాళ్లకు గుప్తనిధులు కనిపించినప్పుడు కలిగే ఆనంద సాగర తమకంతో సునామీలాగా తన స్పర్శతో యుద్ధరంగంలో పరవళ్లతో దూసుకుపోయే గుర్రంలాగా వింధ్య విహార పర్వతాల వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు. పాపికొండల మధ్యలో వయ్యారంగా పారిపోయే గోదావరిలాగా తన మధ్యమంగా నయాగార అందాన్ని మర్పించే నడుమ సంద్రానికి చేరుకుంటాడు. సుడులు తిరిగే సముద్రం మధ్యలో చేరిన నావికునిలాగా నడుము నదిలో ఉరకలు వేసే ఉత్సాహంతో చేపలాగా ఈదుతూ నడుము మధ్యలో దాగిన
అగాధ నావి మధ్యలో తన పెదాలతో నాలుగుతో భూమిని స్పర్శించే బ్రహ్మపుత్ర నదిలాగా పరవళ్లు తొక్కుతూ పర్వతాగ్రం నుండి క్రిందకి జారే నయాగారా జలపాత నీటి బిందువులని జురుకుంటూ మను తన యవ్వన రాజ్యరాణికి పట్టాభిషేకం చేస్తూ ఆనంద సాగరంలో ముంచుతాడు. రతి మన్మధుల ప్రాణాయానికి సాక్ష్యంగా వర్షము ఇంకా తన వేగాన్ని పెంచి ఉరుములు తన వెలుగుని పెంచుతున్నాయి. ఆ సాగర ఘోషకి చేరుకోవాలనే తాపత్రయంతో గోదావరి ఇంకా ఆశగా సాగుతోంది. నిశీది నిశ్శబ్దంగా సాగిపోతుంది. రెండు యవ్వన శరీరాలు కథన రంగంలో కథం తొక్కుతూ ఉండగా ఇంకా తమకాన్ని ఆపుకోలేక స్పందన చేతులు మనువుని ఇంకా గట్టిగా హత్తుకుంటున్నాయి. తన శరీరాన్ని తాకుతున్న వర్షపు చినుకులు ఒకవైపు, తన శరీరాన్ని ఉన్మాద సాగరంలో పిచ్చిగా నెడుతున్న మను చేతి స్పర్శ ఒకవైపు స్పందన ఊపిరి పీల్చుకోకుండా చేస్తోంది. రతీదేవిలా తన శరీరాన్ని గోరుముద్దలాగా మార్చి స్పందన ప్రేమగా మనుకి పంచుతోంది. మను స్పందన ఇద్దరూ నగ్నంగా మారిపోయారు. మను ఒకటి అడగనా నీకు అని మెల్లగా తన్మయత్వంతో అంటుంది. అడుగు స్పందు. ఇంతటి ప్రళయంలో కూడా, బతుకు మీద భరోసా లేని సమయంలో కూడా మనసుకు ఆనందాన్ని ఇచ్చే అద్భుతమైన బ్రహ్మ సృష్టించిన వాటిలో శృంగారం ఒకటి అనుకుంటా. బహుశా ప్రపంచంలోని కష్టాలు అన్నిటినీ మరిపించే మంత్రం శృంగారం. అదే కష్టాలకు కారణహేతువు కూడా శృంగారమే. ఇదేనా నన్ను నువ్వు అడుగుతాను అన్నది? లేదు మను, నా డౌట్. నీ స్పర్శతో నన్ను పిచ్చెక్కేలా చేస్తున్నావు. మొదటిసారి శృంగారంలో ఇంత పర్ఫెక్ట్గా ఉండరని ఎక్కడో చదివాను. దీనిలో నువ్వు పిహెచ్డి ఏమైనా చేశావా అని కొంటెగా నవ్వుతుంది. అంతే. కొంటెగా మను తన పెదాలని స్పందన పెదాలకి జతచేసి, ఈ సమయంలో మాటలతో కాదు చేతలతో సమాధానం ఇస్తా అన్నాడు కొంటెగా. ప్లీజ్ మను చెప్పు అని స్పందన అడిగింది. సరే చెప్తా. నేను మ్యూజిక్ డైరెక్టర్ని. సో ప్రతి వాయిద్యంలో ఎక్కడ ఏ మీట నొక్కితే ఏ స్వరం పలుకుతుందో నాకు బాగా తెలుసు. అది ఇక్కడ బాగా పనిచేసింది అనుకుంటా బహుశా. నువ్వు మ్యూజిక్ డైరెక్టర్, నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని డాడీ చెప్పారు అని స్పందన అంటుంది. ఓహో అదా. నిజానికి నేను మ్యూజిక్ ప్లే చేయడం డాడీకి నచ్చదు. సో అందుకే పార్ట్ టైంలా టైంపాస్కి సాఫ్ట్వేర్ డాడ్ కోసం ఫుల్ టైం మ్యూజిక్. కానీ నాకు ఆ మ్యూజిక్ నీతో ఈ మ్యూజిక్ ఇంకా బాగా నచ్చింది. ఏ స్త్రీ అయినా యవ్వనంలో బాగుంటుంది, కానీ నువ్వు బాల్యం నుండే అందగత్తి అనుకుంటా. స్త్రీ అన్ని అంగాలు యవ్వనంతో పొంగారితే బాగోదు. కొన్ని అంగాలలో బాల్యపు ఛాయలు ఉండాలి. బ్రహ్మ నిన్ను సృష్టించినప్పుడు మన్మధుడు కలగజేసుకుని ఏ స్థానం ఏ అంగం బాల్యపు ఛాయలు ఉండాలో ఏరికోరి పెట్టినట్లుగా ఉన్నావు. సన్నటి నూగూరు రోమాలతో ఎల్లలు తీసినట్లుంది నీ శరీరం. ఆమె శరీరం మొత్తం అతని కౌగిలిలో ఇమిడిపోయింది. ఆమె శరీరంలో ప్రతి రక్తపు బొట్టు అతని పట్ల ఆమెకు ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తుంది. ఇన్నాళ్ళు అతని కోసం దాచుకున్న తపనని అతడికి చూపించడం కోసం అన్ని అంగాలు అతని చూపు సోకే చోటికి పయనించి రావడంతో ఆమె ముఖం జ్వలిత జ్వాలా శిఖరంలా అరుణవర్ణం అయ్యింది. పద్మిని జాతి స్త్రీలకు ఉండే ఒయ్యలు అన్నీ ఆమెలో ఉన్నాయి. కనురెప్ప నుండి పాదాల వరకు నఖశిఖ పర్యంతము ఆమెను తన స్పర్శతో ముద్దులతో సంగీత సామ్రాజ్య సాగరంలో నవరసాలని పలికించే మన్మధుని వారసునిలాగా మను ఉన్నాడు. నటరాజు నాట్యం దాగిన చూస్తూ భంగిమల అందాన్ని చూస్తూ పరవశించిపోయే ప్రేక్షకురాలిలాగా ఉంది స్పందన. తన శరీరంలోని ప్రతి అంగాన్ని నరాన్ని స్పందించేలా చేస్తున్న మనోహరుడు నేర్పరితనాన్ని ఈరోజు ఇలా వర్షం లేకపోయి ఉంటే మిస్ అయ్యేదాన్నే అనే బాధతో కూడిన తమకంతో ఇంకా గాఢంగా మనుని పెనవేసుకుంటూ నాలో స్పందనను రేపిన మనోహరునికి తన సర్వస్వాన్ని ధారపోస్తూ ఆ తొలకరి జల్లుల్లో తడిచి ముద్దవుతూ మహామాన్విత మహారాజుకి తన శరీరంలోని ప్రతి అణువుని తన ఆడతనాన్ని అందిస్తూ ఆ మోహనమైన ఆ రాత్రి చేసిన అలజడిని తన ఆత్మతో ఆత్రంగా బంధిస్తోంది స్పందన. యుద్ధం తర్వాత చెలరేగే ప్రశాంత వదనంతో ఉంది ఆ ప్రదేశం. రాత్రి చెలరేగిన వర్షబీభోత్సవం తర్వాత అక్కడ సూర్యుడు మరో రోజుకి స్వాగతం పలుకుతూ గోదావరి మీద తన కిరణాలతో ఆడుకుంటున్నాడు. మెల్లగా మను లేచి చూసేసరికి ఇద్దరు నగ్న శరీరాలతో ఒకరి కౌగిలిలో ఒకరు వెదురు బొంగులతో చేసిన ఇంట్లో ఉన్నారు. మను స్పందనని చూస్తూ కనురెప్పల మీద ముద్దు పెట్టి మెల్లగా వస్త్రాలు వేసుకుని బయటకు వచ్చి చూస్తే చాలా చెట్లు పడిపోయి ఉన్నాయి చుట్టుపక్కల అంతా. నిన్న ప్రశాంతంగా ఉన్న ప్రదేశం ఈరోజు చిందర వందరగా చెట్లతో నిండిపోయి ఉంది. చుట్టూ ఎవరైనా ఉన్నారేమో అని చూశాడు. దూరంగా ఒక బోటు వస్తున్నట్లుగా కనపడింది. ఆనందం, ఆశ్చర్యం ఒకేసారి కలగలిపి గట్టిగా అరిశాడు. ఆ అరుపులకి స్పందన లేచి సిగ్గు, ఆనందం రెండూ కలగలిపి ఒక విచిత్రమైన అనుభూతితో వస్త్రాలు వేసుకుని బయటకు వచ్చింది.
గోదావరి తీరానికి బోటు వేసుకుని స్పందన వాళ్ళ పేరెంట్స్ అండ్ మను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని వెతుక్కుంటూ వచ్చారు. మెల్లగా స్పందన వెళ్ళి బోట్ ఎక్కింది. బోటు పోలవరం వైపు బయలుదేరింది. మను స్పందనను చూసి కన్ను కొడతాడు. సిగ్గుతో స్పందన తల పక్కకి తిప్పుకుంటుంది. అంతలో స్పందన వాళ్ళ మదర్ మను దగ్గరికి వెళ్ళి, సారీ బాబు, నా వల్లే ఇదంతా జరిగింది. తనకి ఇష్టం లేకపోయినా సరే మేమే బలవంతంగా పెళ్ళికి ఒప్పించాము. ఈ ఫోటోషూట్కి కూడా బలవంతంగా పంపించాము. ఇలా జరుగుతుందని అనుకోలేదు. మా వల్ల మీకు జరిగిన నష్టానికి మా స్పందన తరపున నేను సారీ చెబుతున్నాను. మను వాళ్ళ పేరెంట్స్ సైలెంట్గా ఉన్నారు. ఏమీ మాట్లాడలేని పరిస్థితి. మను స్పందన ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని నవ్వుకున్నారు. బోట్ పోలవరం చేరుతుంది. అక్కడ నుండి రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ దగ్గర కారు ఆపి లంచ్ చేయడానికి రెస్టారెంట్కి 2 ఫ్యామిలీస్ వెళ్ళాయి. కారు దిగిన వెంటనే మను స్పందన ఇద్దరు కనిపించకుండా మిస్ అయిపోయారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారా అని 2 ఫ్యామిలీస్ వెతకడం మొదలుపెట్టాయి. ఇంతలో మెడలో పూలదండలు వేసుకున్న మను స్పందనని చూసేసరికి వాళ్ళకి మతి పోయింది ఏం జరిగిందా అని. ఇంతలో స్పందన, సారీ అమ్మా, నాకు మను బాగా నచ్చాడు. లేట్ చేయడం ఎందుకు అని ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళి దండలు మార్చుకున్నాం. మీరు ఇంటికి వెళ్ళండి, మేము మళ్ళీ పాపికొండలు వెళ్తాము అని చెప్పి నవ్వింది. షాక్ నుంచి తేరుకున్న స్పందన మదరు, స్పందన నేనా ఇలా మాట్లాడుతోంది అని మొదట షాక్ అయినా ఒక్క రోజులో తనలో స్పందన తెచ్చిన అల్లుడు వైపు మెచ్చుకోలుగా చూసింది. 2 ఫ్యామిలీస్ నవ్వుల్లో మునిగిపోయాయి. వాళ్ళు అడిగినట్టే అంగరంగ వైభవంగా ఇద్దరికీ పెళ్లి చేసి ఇద్దరి హనీమూను మళ్ళీ పాపికొండల్లోనే మొదలు పెడతారు. ఈ కథ ఇక్కడితో సమాప్తము. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.